ముందుగా ఈ వీడియో చూడండి. ఇరాన్ అధికారిక టీవీ ఛానల్ ISIBలో వార్తలు చదువుతున్న యాంకర్ మొహంలో ప్రాణభయం. తమకేమవుతుందిలే అన్న ధైర్యం కాసేపైనా నిలవలేదు. వరుసగా వినిపిస్తున్న బాంబు పేలుళ్ల శబ్దాలను గురించి వివరిస్తుండగానే ఏకంగా యాంకర్ కూర్చున్న స్టూడియోపై బాంబు పడింది. దాంతో ఆమెలో ధైర్యం దిగజారింది. వెంటనే సీట్లోంచి లేచి బయటకు పరుగులు తీసింది. ఆ దృశ్యాలను షూట్ చేస్తున్న కెమెరామెన్ అల్లాహు అక్బర్ అంటూ నినాదాలు ప్రారంభించాడు. అయితే కాసేపటికి పరిస్థితులు సద్దుమణిగిన తర్వాత మళ్లీ ఛానల్ ప్రసారాలు ప్రారంభమయ్యాయి. ఇది ప్రస్తుతం ఇరాన్ రాజధాని టెహరాన్ నగరం పరిస్థితి. వారం క్రితం ఇదో శత్రు దుర్భేద్య వాణిజ్య నగరం. ఇస్లామిక్ రెవల్యూషనరీ గార్డ్స్ పర్యవేక్షణలో నగర ప్రజలు నిర్భయంగా సంచరించారు. ఉన్నట్టుండి ఇరాన్ ఇజ్రాయెల్ కాన్ఫ్లిక్ట్ మొదలవుతుందని, నేరుగా టెహరాన్ పైనే మిస్సైల్స్ డ్రోన్లు వచ్చి పడతాయని ఊహించలేదు. అమెరికాతో యుద్ధం జరిగితే జరగొచ్చని అనుకున్నారు. అందుకే నగరం నిండా ఎక్కడ పడితే అక్కడ లోతైన బంకర్లు నిర్మించుకున్నారు. కానీ బంకర్ బ్లాస్టర్ బాంబులతో అండర్ గ్రౌండ్లు బంకర్లను కూడా ధ్వంసం చేస్తారని జనం అనుకోలేదు, ఊహించలేదు. సాక్షాత్తు ఇరాన్ సుప్రీం లీడర్ అల్ ఖమేనీ సైతం దాదాపు 10 అంతస్తుల లోపల బంకర్లో కుటుంబంతో సహా తలదాచుకుంటున్నారు. ఇప్పటికే యుద్ధం 6వ రోజుకు చేరుకుంది. ఇరాన్ ప్రభుత్వ టీవీ కార్యాలయంపై ఇజ్రాయెల్ దాడికి ప్రతిగా 100కు పైగా బాలిస్టిక్ క్షిపణులను ప్రయోగించింది ఇరాన్. ఈ క్షిపణుల్లో ఒకటి టెల్ అవీవ్లోని అమెరికా దౌత్య కార్యాలయాన్ని తాకడంతో కార్యాలయం స్వల్పంగా దెబ్బతింది. ఈ ఘటనతో సిబ్బంది ఎవరూ గాయపడలేదు, కానీ అమెరికా దౌత్యవేత్త మైక్ హబాబి తెలిపారు. అయితే ఇందుకు ఇజ్రాయెల్ ధీటుగానే స్పందించింది. టెహ్రాన్ గగనతలంపై ఇజ్రాయెల్ విమానాలు స్వైర విహారం చేశాయి. బాంబుల వర్షం కురిపించాయి. తాజా దాడుల్లో ఇరాన్ సుప్రీం లీడర్ అయతుల్లా అలీ ఖమేనీని సన్నిహిత సైనిక సలహాదారుడుగా కూడా అలీ షాద్మానీ ఉన్నారు. సెంట్రల్ టెహ్రాన్ లో షాద్మానీ తలదాచుకున్న ప్రాంతంపై దాడులు జరిపినట్లుగా IDF తెలిపింది. పశ్చిమాసియాలు ఇప్పటికే పలు విమానాశ్రయాలు మూసివేశారు. తమ పోరాటం ఇరాన్ ప్రజలపైన కాదని, అందుకే తాము దాడులు చేస్తున్న టెహ్రాన్ లోని 3 జిల్లాలను జనం వెంటనే ఖాళీ చేయాలని ఇజ్రాయెల్ సైన్యం పౌరులను హెచ్చరించింది. టెహ్రాన్ గగనతలంపై తాము పూర్తి నియంత్రణ సాధించామని ఇజ్రాయెల్ సైన్యం ప్రకటించింది. ఎప్పుడంటే అప్పుడు తమ యుద్ధ విమానాలు ఇరాన్ రాజధానిపై దాడులు చేయగలవని తెలిపింది. ఉపరితలం నుంచి ఉపరితలానికి దూసుకెళ్లే ఇరాన్ క్షిపణి వ్యవస్థల్లో 3వ వంతు భాగాన్ని తాము నాశనం చేశామని తెలిపింది. 3వ వంతు అంటే సుమారు 120కు పైగా మిస్సైల్ లాంచర్ వ్యవస్థలుగా చెబుతున్నారు నిపుణులు. ఈ విషయాన్ని ఇజ్రాయెల్ ప్రధాని నెతన్యాహు ధృవీకరించారు. యుద్ధ విమానాలతో ఇరాన్ అణు కేంద్రాలను, బాలిస్టిక్ క్షిపణులను ధ్వంసం చేస్తామని అన్నారు. టెహ్రాన్ గగనతలంపై తాము పూర్తిగా నియంత్రణ సాధించడం ఈ యుద్ధంలో కీలక మలుపు కాగా, ఇజ్రాయెల్ విజయ పథంలో ఉందని నెతన్యాహు చెప్పారు. నిజానికి ఇరాన్ ఇజ్రాయెల్తో తలపడలేకపోతోంది. ఇజ్రాయెల్ అత్యాధునిక ఆయుధ వ్యవస్థ, మొసాద్ గూఢాచార సంస్థ దాటిని ఇరాన్ ప్రతిఘటించలేకపోతోంది. తాము అణ్వస్త్ర వ్యాప్తి నిరోధక ఒప్పందం నుంచి వైదొలుకుతామని ఇరాన్ ప్రకటించింది. ఈ మేరకు పార్లమెంటులో బిల్లును సిద్ధం చేస్తున్నట్లుగా కూడా తెలిపింది. అణ్వస్త్ర వ్యాప్తిని అరికట్టే ఈ అంతర్జాతీయ ఒప్పందంపై ఇరాన్ 1968లో సంతకం చేసింది. దీనిపై సంతకాలు చేసిన దేశాలు అణ్వాయుధాలను తయారు చేయడం, ఏదో రకంగా వాటిని సంపాదించడం, ఇతరులకు బదిలీ చేయడం లాంటివి చేయకూడదు. ఇజ్రాయెల్ ఇరాన్ ఉద్రిక్తతల వేళ తమ దేశంపై ఇజ్రాయెల్ అణుబాంబులు ప్రయోగిస్తే అణ్వాయుధ దేశమైన పాకిస్తాన్ రంగంలోకి దిగుతుందని హెచ్చరించారు ఇరాన్ రివల్యూషనరీ గార్డ్స్ కోర్ జనరల్ మొహసిన్ రెజాయ్. అయితే ఈ వ్యాఖ్యలను పాకిస్తాన్ ఖండించింది. ఇరాన్ జనరల్ వీడియోను ఫ్యాబ్రికేట్ చేశారని పాకిస్తాన్ విదేశాంగ శాఖ మంత్రి ఇషాక్ దార్ స్పష్టం చేశారు. ఇది తప్పుడు వార్త అని ఖండించారు. ఇరాన్ లో చిక్కుకుపోయిన వేలాది భారతీయ విద్యార్థుల విషయంలో భారత రాయబార కార్యాలయం కీలక నిర్ణయం తీసుకుంది. వారిని సురక్షిత ప్రాంతాలకు తరలించింది. అక్కడి పరిస్థితులను నిరంతరం పర్యవేక్షిస్తున్నట్లు విదేశాంగ శాఖ తెలిపింది. విడతల వారీగా వారిని ఆర్మేనియా, ఆఫ్ఘనిస్తాన్ దేశాల ద్వారా స్వదేశానికి తీసుకువచ్చేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయి. ఇజ్రాయెల్ ఇరాన్ యుద్ధం నేపథ్యంలో పశ్చిమాసియాలోని పలు విమానాశ్రయాలను మూసివేశారు. ఇజ్రాయెల్, ఇరాన్, ఇరాక్ లోని అన్ని విమానాశ్రయాల్లో కార్యకలాపాలు నిలిచిపోవడంతో వేలాది మంది ప్రయాణికులు చిక్కుకుపోయారు. ఇరాన్ గగనతలాన్ని అధికారులు పూర్తిగా మూసివేశారు. మరోవైపు ఇజ్రాయెల్ గూఢాచార సంస్థ మొసాద్ ఏజెంటుగా పనిచేస్తున్నటువంటి ఇస్మాయిల్ ఫెక్రీని ఇరాన్ ఉరితీసింది. ఇదిలా ఉండగా ఇజ్రాయెల్ ప్రతిష్టాత్మక ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ ఐరన్ డోమ్ సామర్థ్యం విషయంలో ఇజ్రాయెల్ అంచనాలు తలక్రిందులయ్యాయని సమాచారం. వాటి పనితనంపై అనేక అనుమానాలు కలుగుతున్నాయి. ఇరాన్ జరిపిన బాలిస్టిక్ క్షిపణుల దాడులతో ఐరన్ డోమ్ బీటలు వారింది.
ఇజ్రాయెల్ ఐరన్ డోమ్ ప్రపంచంలో అత్యంత అధునాతన వైమానిక రక్షణ వ్యవస్థలలో ఒకటని దానికి పేరుంది. ఇది రాకెట్లు, క్షిపణులు, ఇతర వైమానిక దాడులను సమర్థవంతంగా అడ్డుకుంటుందని ప్రచారం ఉంది. ఇరాన్ క్షిపణి దాడులతో ఆ నమ్మకం పట్టాపంచలైపోయింది. ఇరాన్ వ్యూహాత్మకంగా ఒకేసారి 100 కంటే ఎక్కువ క్షిపణులతో దాడి చేయడాన్ని ఐరన్ డోమ్ తట్టుకోలేకపోయింది. ఈ దాడులను పూర్తి స్థాయిలో అడ్డుకోలేకపోయిందని, సాంకేతిక లోపాలు, ఇంటర్సెప్టర్ మిసైల్ స్టాక్ తగ్గిపోవడం వంటి పలు లోపాలున్నాయంటూ మీడియా కథనాలు తెలిపాయి. ఇరాన్ దాడుల సమయంలో ప్రజలను సురక్షిత ప్రదేశాలకు తరలించేందుకు ఇజ్రాయెల్ అప్రమత్త సైరన్లు మోగించింది. ప్రజలు బంకర్లలో దాక్కున్న పరిస్థితి నెలకొంది. ఈ సంఘటనలు ఐరన్ డోమ్ యొక్క సామర్థ్యంపై అనుమానాలను రేకెత్తించాయి. కొందరు విశ్లేషకులు ఈ వ్యవస్థ అధిక సంఖ్యలో క్షిపణులను ఒకేసారి ఎదుర్కోవడంలో ఇబ్బందులు ఎదుర్కొందని పేర్కొన్నారు. ఐరన్ డోమ్ అనేది ఇజ్రాయెల్ ఏరోస్పేస్ ఇండస్ట్రీస్, రాఫెల్ అడ్వాన్స్డ్ డిఫెన్స్ సిస్టమ్లు సంయుక్తంగా అభివృద్ధి చేసిన ఒక బహుళ స్థాయి రక్షణ వ్యవస్థ. ఇది షార్ట్ రేంజ్ రాకెట్లు, ఆర్టిలరీ వెల్స్, డ్రోన్ల దాడులను గుర్తించి ట్రాక్ చేసి నాశనం చేయగలుగుతుందన్నమాట. ఇది 90% విజయవంతమైనదిగా ఇజ్రాయెల్ రక్షణ శాఖ ప్రకటించింది. కానీ ఇరాన్ దాడులతో ఇజ్రాయెల్ అంచనాలు తలక్రిందులయ్యాయి. అయితే ఐరన్ డోమ్, మొస్సాద్ వంటి ఇంటెలిజెన్స్ వ్యవస్థల బలంతో పాటు అమెరికా దన్నుతో ఇజ్రాయెల్ పేట్రేగిపోతుందని, దాడులకు తెగబడుతుందని అనేక వర్గాలు విమర్శిస్తున్నాయి. G7 శిఖరాగ్ర సదస్సులో పాల్గొనేందుకు కెనడా పర్యటనలో ఉన్న అమెరికా దేశ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తన పర్యటనను కుదించుకున్నారు. ఆయన వెంటనే అమెరికాకు బయలుదేరి వెళ్లారు. ఇజ్రాయెల్, ఇరాన్ దేశాల మధ్య యుద్ధం జరుగుతున్న నేపథ్యంలో ఉద్రిక్త వాతావరణం నెలకొంది. ఈ నేపథ్యంలో ఆయన ఈ పర్యటనను కుదించుకున్నట్లు సమాచారం. మరోవైపు ఈ యుద్ధం ముగించాలని ఇప్పటికే G7 సదస్సులో పాల్గొన్న నేతలు పిలుపునిచ్చారు. అయితే ఇజ్రాయెల్, ఇరాన్ ఉద్రిక్తతలకు సంబంధించి ట్రంప్ కీలక ప్రకటన చేసే అవకాశం ఉంది. ఇంకోవైపు ఇరాన్ రాజధాని టెహ్రాన్లోని పౌరులను వెంటనే ఆ ప్రాంతాన్ని ఖాళీ చేయాలంటూ ట్రంప్ ఇప్పటికే హెచ్చరించారు. ఈ నేపథ్యంలో అమెరికా సైతం ప్రత్యక్ష దాడులు జరిపే అవకాశం ఉందని సమాచారం. మరోవైపు టెహ్రాన్లో కమాండ్ సెంటర్లపై దాడి చేశామని ఇజ్రాయెల్ మిలిటరీ ప్రకటించింది. ఇప్పటికే టెహ్రాన్లో జీవిస్తున్న ప్రజలు తమ విలువైన వస్తువులను మాత్రం తీసుకుని ఇళ్లకు తాళం వేసి తరలి వెళ్తున్నారు. ఆ ఇంటిని ఫోటోలు తీసి మళ్లీ వస్తామో రామో, ఈ ఇంటిని చూస్తామో లేమో అన్న భావోద్వేగ పోస్టులు కూడా పెడుతున్నారు. ఒక్కసారిగా జనం తమ వాహనాలపై బయలుదేరడంతో ట్రాఫిక్ జామ్ కూడా ఏర్పడింది. ఇరాన్తో తక్షణమే కాల్పుల విరమణకు అంగీకరించేలా ఇజ్రాయెల్ ను ఒప్పించేందుకు అమెరికా అధ్యక్షుడు ట్రంప్ పై ఒత్తిడి తీసుకురావాల్సిందిగా ఖతార్, సౌదీ అరేబియా, ఒమన్లను ఇరాన్ కోరింది. తద్వారా ఇరాన్ కూడా అమెరికాతో అణు చర్చలకు సిద్ధమవుతుందని తెలిపింది. తమపై దాడి చేస్తున్న ఇజ్రాయెల్ ను ఆపాలంటే వాషింగ్టన్ నుంచి ఒక్క ఫోన్ కాల్ చాలని ఇరాన్ విదేశాంగ మంత్రి అబ్బాస్ అరా తెలిపారు. ఇరాన్, ఇజ్రాయెల్ మధ్య ఉద్రిక్తతలకు స్వస్తి పలకడానికి దౌత్య చర్యలు అవసరమని టర్కీ నేత ఎర్డోగాన్, రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్లు అన్నారు. ఈ మేరకు ఇరువురు ఫోన్లో గంటకు పైగా మాట్లాడుకున్నారు కూడా. ఇక మరోవైపు ఇజ్రాయెల్ అత్యంత దూకుడుగా పాల్పడుతున్న దాడులను ఇరాన్ సమర్థవంతంగా తిప్పికొడుతోంది. తాజాగా టెల్ అవీవ్లోని మోసాద్ కార్యాలయం పైన దాడి చేసింది. అలాగే అమెరికా ఎంబసీకి కూడా క్షిపణి దాడి కారణంగా స్వల్పంగా నష్టం జరిగినట్లు సమాచారం. టెహ్రాన్లో చదువుకుంటున్న 100 మంది భారత విద్యార్థులు కాలినడకన ఆర్మేనియా చేరుకున్నారు.